రోజు కూడా మనము ఇంకొక వీడియో చేయబోతున్నాము. ఇదేంటంటే ఏది కాదు, ఇది కూడా బిగ్ బాస్ కి సంబంధించిందే. అయితే ఇప్పటి వరకు మనము బిగ్ బాస్ గురించి అన్ని మాట్లాడుకున్నాం కదా. గ్రాండ్ లాంచ్ ఎప్పుడు, కంటెస్టెంట్స్ లిస్ట్ ఫస్ట్ ఇచ్చినాము, వాళ్ళ దాంట్లో నుంచి కొంతమంది క్యాన్సిల్ అయినారని చెప్పేసి మళ్ళీ నిన్న ఒక కొత్త వీడియో మళ్ళీ పోస్ట్ చేశాను. ఏంటంటే మళ్ళీ ఈ కంటెస్టెంట్స్ అయితే ఫైనల్ ఇంకా అని చెప్పేసి అది కూడా అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఏముంది, ప్రోమో మాట్లాడుకున్నాం, అన్ని మాట్లాడుకున్నాం. కానీ ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ మనం మిస్ అయినాం బిగ్ బాస్ గురించి. అదేంటంటే బిగ్ బాస్ మనకి ఎంతైతే అవసరమో అంతే ఎక్కువ అవసరం బిగ్ బాస్ బజ్ కూడా కదా. సో ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే బిగ్ బాస్ బజ్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకా 4 డేస్లో మనకి బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో గ్రాండ్ లాంచ్కి అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. నేనైతే గ్రాండ్ లాంచ్ కన్నా ఎక్కువ కూడా హౌస్ చూడడానికి అయితే నేను వెయిటింగ్. హౌస్ చూడాలి ఫస్ట్. ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ వస్తుంది కదా, ఈసారి ఏం థీమ్ వస్తుందో హౌస్ అయితే చూడాలి. దానికోసం అయితే నేను చాలా అంటే చాలా అన్నిటికన్నా ఎక్కువ నేను వెయిట్ చేస్తున్నా దేనికి అని అంటే హౌస్ చూడడానికే. అండ్ అదే గ్రాండ్ లాంచ్లో ఫస్ట్ నాగార్జున గారు స్టేజ్ పైకి రాగానే ఫస్ట్ హౌస్లోకి వెళ్తారు, హౌస్ చూపించేస్తారు, అది అయిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అతి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే బిగ్ బాస్ బజ్. ఎందుకంటే కంటెస్టెంట్స్ లోపల ఒక మాట నోరు జారినా, వాళ్ళ కొంచెం బిహేవియర్ డిఫరెంట్గా ఉన్నా, వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు కూర్చున్నా నిలబడినా ప్రతిదానికి మనమైతే రెడీగా ఉంటాం వాళ్ళని జడ్జ్ చేయడానికి. పలానా కంటెస్టెంట్ ఇగో ఇది చేసిండ్రు, వేసేసేయాలి ఇక వీళ్ళని, ఓటింగ్కి వస్తారు కదా అప్పుడు వీళ్ళ సంగతి చూడాలి. ఇక ఇగో పలానా కంటెస్టెంట్ అరే ఇట్లున్నారు, వీళ్ళని కొన్ని రోజులు ఆపాలి అని మనమైతే ప్రతి ఒక్కరి గురించి మనకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది. మనం వాళ్ళ గురించి గెస్ చేయడం బయట నుంచి మన పని అదే. ఎవరెవరు ఎట్లా ఉన్నారు అనేది గెస్ చేయడమే మన పని. అయితే దీనంతట్లో మనము ఇప్పటివరకు మాట్లాడుకోలేని విషయం ఏంటి అని అంటే బిగ్ బాస్ బజ్ గురించి అయితే మనం మాట్లాడుకోలేము. అయితే నేను నా పర్సనల్ ఒపీనియన్ నేను ఏమనుకున్నా అంటే బజ్ అనేసరికి అయిపోయిన సీజన్ నుంచి ఒక కంటెస్టెంట్ వచ్చేసి బజ్లో కూర్చొని వాళ్ళని క్వశ్చన్ చేయడం కానీ, వాళ్ళ గురించి ఏంటి అనేది తెలుసుకోవడం కానీ, అసలు వాళ్ళు అన్ని వీక్స్ వాళ్ళు అక్కడ ఏం చేసిండ్రు అని అడగడానికి ఒక యాంకర్ లాగా మనకి బజ్కి అయితే ఒకరు కావాలి. సో ఆ ఒక్కరు ఎవరు అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నా. అంటే నా మైండ్లో ఏమనిపించింది అంటే పల్లవి ప్రశాంత్ అయితే విన్నర్ కాబట్టి, ఎందుకంటే మనము లాస్ట్ ఒక సీజన్ 3లో మనం చూసుకున్నట్టయితే రాహుల్ గారు విన్నర్ ఉండే. రాహుల్ గారు విన్నర్ అయినప్పటికీ సీజన్ 4కి బజ్కి వచ్చినాడు అనమాట, ఏమంటారు యాంకర్ లాగా. సో ఇప్పుడు నేను ఆలోచించిన పల్లవి ప్రశాంత్నే తీసుకొస్తారా మేబీ అని అనుకున్నా. మళ్ళీ తర్వాత అనిపించింది పల్లవి ప్రశాంత్ని తీసుకొస్తే అది అంటే అంత కంటెంట్ ఇస్తాడా ఇవ్వడా తెలియదు కదా. అట్లా అని చెప్పేసి లేదు 90% అయితే పల్లవి ప్రశాంత్ అయితే తేరు. నేను అనుకున్నది ఏంటంటే ఒకటే క్వశ్చన్ని 10 రకాలుగా ఆలోచించేది అందులో హౌస్ మొత్తంలో శివాజీ గారు కదా. సో మేబీ శివన్న ఏమైనా తీసుకొస్తుండొచ్చా అనుకున్నా. దాని తర్వాత రీసెంట్గా చూసుకున్నట్టయితే శివన్న ఫిలిమ్స్లో చాలా అంటే చాలా బిజీగా అయిపోయినారు. అట్లా అని చెప్పేసి మళ్ళీ శివన్నను కూడా మేబీ తీసుకోలేదనుకున్నా. దాని తర్వాత మళ్ళీ అనిపించింది శోభా శెట్టి లేదంటే ప్రియాంక జైన్ వీళ్ళిద్దరు ఉండే కదా, వీళ్ళిద్దరిలో ఎవరైనా వచ్చే ఛాన్సెస్ కూడా ఉండే అని నేను అనుకున్నాను. కానీ తీరా చూస్తే వాళ్ళు కూడా రాలేదు. అసలు బజ్కు వచ్చేది ఎవరు అది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. బజ్కు వచ్చేది ఎవరు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి వచ్చిన అంబటి అర్జున్. ఆల్రెడీ అందరికీ నోటీస్ అయిపోయి ఉంటుంది. అర్జున్ గారు మంచి సీరియల్ యాక్టర్ అండ్ కొన్ని వెబ్ సిరీస్లో కూడా చేసినారు రీసెంట్ టైమ్స్లో. అండ్ బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిండు కాబట్టి సో అంబటి అర్జున్ గారిని ఇప్పుడు బిగ్ బాస్ బజ్ కోసం అయితే బిగ్ బాస్ టీమ్ అతనైతే అప్రోచ్ అయింది. సో అతనైతే ఈసారి బిగ్ బాస్ బస్కి వచ్చేది ఎవరు కాదు అంబటి అర్జున్ గారు. అండ్
నేను అనుకున్న ఈ పేర్లలో మరి వాళ్ళు ఎందుకు రాలేదు? ఎందుకంటే అర్జున్ గారు కూడా ఏమీ ఖాళీగా లేరు. మొన్నటి వరకు కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ షోలో ఆ 10 బాయ్స్లో అర్జున్ గారు కూడా ఒకటి, అందులో క్యాప్టెనే అర్జున్ గారు. అది కాక మళ్ళీ ఏమంటారు, సీరియల్ కూడా ఒకటి అగ్నిసాక్షి పార్ట్ 2 ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, సీజన్ 2. సో అది కూడా ఉంది. మరి అతను కూడా ఏమి ఫ్రీగా అయితే లేడు, బిజీగానే ఉన్నాడు. కాకపోతే బిగ్ బాస్ ఆపర్చునిటీ ఏ రకంగా వచ్చినా ఎవ్వరు కూడా మిస్ చేసుకోరు అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి ఒక ఆపర్చునిటీ మనకు వచ్చింది అన్నప్పుడు మనం చేస్తే ఆల్రెడీ మనం జనాలకు తెలుసు, కొత్తగా ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏం ప్రూవ్ చేసుకునేది లేదు. కానీ మళ్ళీ బిగ్ బాస్ నుంచి ఇంకొక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం దాన్ని యూజ్ చేసుకోవడం అది 100% అది ఏమంటారు, దాన్ని యూజ్ చేసుకోవాలి ఇంకా. అందుకని ఈసారి బస్కి వచ్చేది మాత్రం అర్జున్ అన్నమాట. అయితే చూడాలి, ఫస్ట్ వీక్ అంటే ఇప్పుడు 16 కంటెస్టెంట్స్ వస్తారు, మళ్ళీ వైల్డ్ కార్డ్ లాగా వస్తారు. టోటల్గా ఎంత వస్తారు అనేది తెలియదు, కానీ గ్రాండ్ లాంచ్ రోజు అయితే 14 to 16 వరకు అయితే మినిమం ఉంటారు. అట్లా వాళ్ళ దాంట్లో ఎవరి కర్మ బాలేక ఎవరు ఫస్ట్ వీక్ వస్తారో ఆ వచ్చిన వాళ్ళని అర్జున్ గారు ఏ రకంగా ఇంటర్వ్యూ చేస్తారో మనం చూడాలి. ఎందుకంటే మాటలు అయితే బిగ్ బాస్లో కూడా మనం చూసినాము, ఏం మాట్లాడనట్టే కనిపిస్తాడు, కానీ మాట్లాడేటివి మాట్లాడేసి వదిలేస్తాడు. అందుకని ఇప్పుడైతే ఇంటర్వ్యూ చూడడానికి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకనంటే వాళ్ళు లోపల ఏం చిన్న చిన్న ఒక మాట నోరు జారినా, లేకపోతే వాళ్ళ బిహేవియర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా, వాళ్ళు జనాలకి నచ్చకపోయినా ఏ రకంగా మనం వాళ్ళని ఏ రకంగా బయటికి దొబ్బుతామో మనకు కూడా తెలియదు. అది వచ్చిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ని అందరినీ చూసిన తర్వాత, ఆ వీక్ చూసిన తర్వాత మనమైతే ఒక క్లారిటీకి వచ్చేస్తాం ఖచ్చితంగా. వచ్చిన ఫస్ట్ డే నుంచి జడ్జ్ చేయడం మనం స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు అంబటి అర్జున్ గారిది ఇంటర్వ్యూ ఎలా ఉండబోతుంది, అంటే ఎట్లా చెయ్యబోతున్నారు ఇంటర్వ్యూ అనే దానికోసం అయితే వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ 4 డేస్లో సండే సెప్టెంబర్ 1st అయితే గ్రాండ్ లాంచ్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ సండే ఫస్ట్ ఒక కంటెస్టెంట్ అయితే బయటకు వచ్చేస్తారు. నేనైతే ఈగర్గా అదే వెయిట్ చేస్తున్నా. ఎవరి కర్మగాలి ఎవరు బయటకు వస్తారో తెలియదు కదా. అసలు వచ్చే వాళ్ళ దాంట్లో అంటే మనం వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోం కూడా, కానీ అది ఇంకా ఫార్మేట్ అట్లా ఉంది కాబట్టి ఎవరో ఒకరు అయితే బయటికి రావాల్సిందే, తప్పదు. సో ఇప్పటి వరకు నాకు వచ్చిన ఈ ఒక దాని ప్రకారం ఏంటంటే బిగ్ బాస్ బజ్ అయితే నేను ఎవరెవరో అనుకున్నా కానీ వాళ్ళెవరు కాకుండా, అంటే అంబటి అర్జున్ గారు నాకు ఉండే మైండ్లో ఎట్లా ఉండే అంటే నేనెందుకు మేబీ కాకపోవచ్చు అనుకున్నా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా వచ్చి కూడా టాప్ వరకు వెళ్ళిపోయింది కదా, టాప్ 6 ఫైనలిస్ట్లో 6th ఫైనలిస్ట్ కదా. సో అట్లా అని చెప్పేసి మేబీ వీళ్ళని ఎవరినన్నా ఈసారి లాస్ట్ టైం గీతు రాయల్ చేసింది కదా, అట్లానే సేమ్ ఇప్పుడు శోభా శెట్టి కానీ ప్రియాంక జైన్ కానీ వాళ్ళని ఎవరినైనా తీసుకుంటారేమో అనుకున్నా. లేదంటే వాళ్ళందరిలో కన్నా చాలా ఏమంటారు ఎక్స్పీరియన్స్ అన్నిట్లో పెద్ద ఉన్నారు కాబట్టి శివాజీ గారిని తీసుకుంటారేమో అనుకున్నా. కానీ ఈసారి మాత్రం బజ్ అయితే అంబటి అర్జున్ గారిని సెలెక్ట్ చేసిండ్రు అనమాట. సో ఆ బస్ కోసం మనమైతే వెయిట్ చేయాలి. సండే రోజు ఎవరినైతే మనం బయటికి పంపించేస్తామో వాళ్ళది ఇంటర్వ్యూ అప్పుడే అయిపోతుంది, కానీ మనకి టెలికాస్ట్ అయ్యేది మాత్రం మండే రోజు అవుతుంది అనుకుంటా. సో మండే రోజు బస్ చూసి అప్పుడు అర్జున్ గారిది ఇంటర్వ్యూ ఎలా ఉంది అనేది కూడా మళ్ళీ మనం జడ్జ్ చేద్దాం. ఎందుకంటే మనకి జడ్జ్మెంట్ ఒకటే పని కదా, వేరే పని ఏముంది, చూస్తాం జడ్జ్ చేస్తాం అంతే కదా. సో ఆ దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఏమైనా బిగ్ బాస్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. అండ్ నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా కొత్త ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ పేరు వచ్చేసి రూపా ఏరోన్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఉంటుంది, ఒకసారి ఇలా బెల్ని కొట్టేస్తే నాకు మళ్ళీ నేను మీకు ఏమైనా వీడియోస్ చేసినవి మీకు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈరోజు వీడియో అనమాట. ఓకే, బాయ్.